వీళ్ళని టార్గెట్ చేయాలి, అంతేనా? అవునండి. ఇప్పుడు ఒకటి పవన్ గారు, రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ అధినేత గాని, వైఎస్ఆర్సీపీ అధినేత గాని, కాంగ్రెస్ పార్టీ అధినేతలు గాని, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతుంటున్నారు. కానీ వాళ్ళది ఇంటారు ప్రజలు, వాళ్ళ కార్యకర్తలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు కిరాక్ ఆర్పి లాంటి వాళ్ళు కానీ, నాలాంటి వాళ్ళు కానీ, లేదా డాక్టర్ సుధాకర్, చనిపోయిన డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది సమాజం మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది పవన్ గారు. ఎందుకంటే న్యూట్రల్ పర్సన్స్ కదా. ఈ న్యూట్రల్ పర్సన్స్ పైగా బాధితులు ఏదైనా ఈ విధంగా మీడియా ముందర కానీ, లేదా సభల్లో కానీ ఈ విధమైన ప్రభుత్వం నడుస్తుంది, ఈ ప్రభుత్వం ఈ విధంగా దారుణాలు చేస్తుందని చెప్తే ప్రజలు 100% దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ విధమైన యాక్సెప్టెన్స్ ప్రజల్లో వచ్చింది. ఇక్కడ అందరూ కూడా ఎవరికి ఓటేసామని వేశారు? కూటమి ప్రభుత్వానికి ఓటేస్తున్నామని వేయలేదండి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తున్నాం. ఇప్పుడు అన్నారు కదా, అందరు రాక్షసులను 9 అవతారాల్లో పుట్టుకొచ్చినటువంటి అందరి రాక్షసులను మిక్సీలు వేసి, గ్రైండర్లు వేసి, రుబ్బి బయట తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అన్నట్లుగా మన ఆర్పి గారు కూడా వివరించారు. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డిని తుక్కుగా ఓడించేశారు. ఇప్పుడు వారు మీరు ఎందుకు ఓడిపోయారో విశ్లేషణ చేయండి అంటే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మా నవరత్నాలు ఉన్నాయి, మేము బట్టలు నొక్కాము, మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము, మంచి పరిపాలన అందించాము, ఎక్కడ ఎటువంటి లోటు రానిక చేయలేదు, కప్పితే గిప్తే మాకు సెలవులు కప్పాలి, కప్పితే గిప్తే మాకు ఇంకా సన్మానాలు చేయడం పోయి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారేంటి అన్ని మాట్లాడుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా ఇప్పుడు దీన్ని గ్రౌండ్ లెవెల్లో చూడడం మొదలెట్టారు. వాస్తవం చెప్తున్నానండి పవన్ గారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నా కొంచెం అటో ఇటో ఇంటెలిజెన్స్ రిపోర్టు ముఖ్యమంత్రి ముందర పెట్టచ్చేమో గానీ ప్రజలు మాత్రం వాస్తవం చెప్తున్నారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా అరాచకాలండి, ఎక్కడ చూసినా భూదందాలు, ఎక్కడ చూసినా ఆస్తులు లాక్కోవడం, బెదిరించడం, కొట్టడం, వాళ్ళ ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యతిరేకంగా మేము ఓట్లు వేసామని ప్రజలు చెప్తున్నటువంటి ఈ మాట నిజంగానే ఇంటెలిజెన్స్ కూడా అది ఆశ్చర్యకరంగా ఉండొచ్చునేమో. వాళ్ళేమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న సింపతితోనూ, చంద్రబాబు నాయుడుకున్న అనుభవంతోనూ, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని ఓట్లేస్తారని వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. కానీ టీడీపీ వాళ్ళు, నేను ఒకటే చెప్తున్నా, ఆ భ్రమ నుంచి బయటికి రండి. ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు కిరాక్ ఆర్పి గారిని ఆ విధంగా వేధిస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు. ఇప్పుడు నా విషయం అంటే నాకంటూ ఒక హైకోర్టు నుంచి ఒక పెద్ద సెంటర్ ఉంది. హైకోర్టు అనేది నా వెనకాల ఉంది. నేను ఇంకా జడ్జిగానే ఉన్నాను కాబట్టి నాకు హైకోర్టు నుంచి ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ ను వీళ్ళు భేదించడానికి భయపడ్డారు అప్పుడు కూడా. అదొకటి. మరి ఇప్పుడు ఆర్పి పరిస్థితి ఏంటి సార్? ఆర్పి గారు కూడా ఒకటండి, ఈ పుంగనూరులో హత్య జరిగిన తర్వాత మా స్నేహితులు 2-3 నాకు ఫోన్ చేసి రోజు ఏడుస్తున్నారు. సార్ మీరు ఏదో రూపంలో దీన్ని సర్దుకోండి, వీళ్ళ చేతుల్లో ఎక్కడ దొరుకుతారని మేము భయపడిపోతున్నాము, కూటమి ప్రభుత్వం మీకు ఎట్లా రక్షణ కల్పించదు, మీరు కనీసం ఢిల్లీ కన్నా వెళ్ళండి, ఢిల్లీలో అక్కడన్నా ఉండండి ఒక 4-5 ఏళ్ళు అంటూ చెప్తుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, కూటమిని నమ్ముకొని ఇక్కడ మనము బ్రతకగలమా? కూటమి నాయకులు మనతో కాపాడగలరా? కూటమిలో ఎలా వాళ్ళు పెద్దిరెడ్డిని ఎదుర్కోగలరు, పెద్దిరెడ్డిని ఎలా కంట్రోల్ చేయగలరని ఒక బాధ అయితే ఉంది. దాని మీద నేను రోజు అడుగుతున్నాను, అయ్యా పెద్దిరెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసేస్తారనుకోండి, ఇంకా తర్వాత వాళ్ళ కత్తులతో వస్తారా, బాంబులతో వస్తారా, లేకపోతే యుద్ధ విమానాలు వేసుకొని వస్తారా? నేను రెడీ, ఐ డోంట్ కేర్. కానీ పెద్దిరెడ్డి పైన ఎటువంటి చర్యలు లేకుండా పెద్దిరెడ్డి బయట ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అనుచరులు రెచ్చిపోతారు. ఇప్పుడు కిరాక్ ఆర్పి గారిని ఏమంటున్నారు, ఎలా ఆయన పెడుతున్నారో చూడండి, ఆయనకున్న కామెంట్స్ ఎలా పెడుతున్నారు. నాకు కూడా అన్నారు తొందరలోనే 2 లేపేస్తామని. ఆ ఇద్దరిలో ప్రధానంగా దస్తగిరి, రెండో వాడుగా మన కిరాక్ ఆర్పిని సెలెక్ట్ చేశారు రాయలసీమ. రాయలసీమలో ఎలా ఉంటుందో మీకు పవన్ గారు వివరిస్తానండి. ఎవరు చెప్పారు మీకు? చెప్పారు అంటే ఇంకా అది చాలా దూరం వెళ్తారు. అంటే పేర్లు అవసరం లేదు. నిజంగా ఇట్లాంటి జరిగిందా? నేను అనేది మామూలుగా ఇట్లాంటి లెటర్స్ కావచ్చు, కాల్స్ వస్తున్నాయని నేను అనుకున్నాను. మీ వరకు వచ్చిందంటే చాలా సీరియస్ విషయం, చాలా పెద్ద వరకు కూడా వెళ్ళినట్టు. పవన్ గారిని నేను మాట చెప్తున్నాను సార్, మెసేజ్లు పెట్టేవాడు వాడు మగాడు కాదండి, ఫోన్ చేసి బెదిరించేవాడు మగాడు కాదండి. సైలెంట్ గా